వెల్కమ్ టు మెగానెట్ టీవీ బర్నింగ్ టాపిక్. విశ్వంలో సౌర వ్యవస్థ చుట్టూ తోకచుక్కల రహస్య కళలు ఇలా ఎన్నో పరిభ్రమిస్తూ ఉంటాయి. సౌర వ్యవస్థ ఏర్పడినప్పటి నుంచే ఈ తోకచుక్కలు ఉనికి ఉంది. వీటి గమన సీక్రెట్స్లను ప్రపంచవ్యాప్తంగా తెలియజేసేందుకు ఖగోళ సైంటిస్టులు సైతం ఎప్పుడూ పరిశోధనలు చేస్తుంటారు. అయితే ఇప్పుడు సౌర వ్యవస్థలో ఒక భారీ తోకచుక్కను ఖగోళ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది భూమి కంటే కూడా ఎంతో పురాతనమైంది. ఇంతకీ సౌర వ్యవస్థలో వచ్చిన ఈ గ్రహాంతర అతిథి ఎవరు? ఇప్పుడు ఎందుకు సడన్గా వచ్చింది? అసలు దాని పేరేంటి? మన భూగ్రహం వైపు ఏమైనా ఈ తోకచుక్క దూసుకొచ్చే ముప్పు ఉందా? తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. మన సౌర వ్యవస్థలోకి కొత్త అతిథి ఏలియన్స్ నౌక కావచ్చని అంచనా. భూమి వైపుకు ఏలియన్స్ వస్తున్నాయా? 3i అట్లాస్ వెనుక రహస్యం ఏమిటి? 1999వ సంవత్సరం డిసెంబర్ 31 అర్ధరాత్రి 11:59 దాటి కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టగానే ఈ భూమి మొత్తం అంతమైపోతుందనేది జనాలను తీవ్రంగా భయపెట్టిన విషయం ఇది. దీనికి ముందు ఆ తర్వాత కూడా చాలాసార్లు యుగాంతం గురించి చర్చలు హాట్ టాపిక్ గానే నడిచింది. ఇదంతా ఊహ. నిజంగా కలియుగం అంతమవుతుందా? అయితే ఎలా అవుతుంది అనేది ఎవరికీ తెలియదు. ఇదే తరహాలో మరో ముప్పు కూడా భూమికి పొంచి ఉందనే భయం ప్రజల్లో ఉంది. అదే ఏలియన్స్ భయం. భూమి మీద మనుషులు ఉన్నట్టుగానే వేరే గ్రహంలో కూడా జీవం ఉండే ఛాన్స్ చాలా వరకు ఉందని మెజారిటీ పరిశోధకులు నమ్ముతున్నారు. వారు మనకంటే తెలివైన వారు, టెక్నాలజీలో ఎంతో అడ్వాన్స్డ్ కావచ్చనే అభిప్రాయం కూడా కొందరు వ్యక్తం చేశారు. అంతేకాదు చాలాసార్లు ఈ భూమి మీదకు ఏలియన్స్ వచ్చి వెళ్లారనే నమ్మేవారు కూడా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భూమి మీదకు ఏలియన్స్ రాబోతున్నారని, అది కూడా మరో 10 రోజుల్లోనే జరగవచ్చని చెబుతున్న తాజా వార్త ఒక్కసారిగా ఉలికిపాటుకు గురిచేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మన సౌర వ్యవస్థలోకి దూరంగా ఉన్న ఓ నక్షత్ర మండలం నుంచి ఓ ప్రాచీన తోకచుక్క ప్రవేశించింది. దీని పేరు 3i అట్లాస్. ఇది భూమి కంటే కూడా ఎంతో పురాతనమైంది. ఈ తోకచుక్కకు చెందిన కొత్త ఇమేజ్ ను ఇస్రో రిలీజ్ చేసింది. మౌంట్ అబూలోనే 1.2 మీటర్ల టెలిస్కోప్ కు ఆ తోకచుక్క చిక్కింది. ఈ నెలలోనే ఆ తోకచుక్కను తమ కెమెరాల్లో బంధించినట్లు ఇస్రో వెల్లడించింది. ఎంతో వైభవంగా వెలుగుతున్న న్యూక్లియర్ చుట్టూ బ్లూ గ్రీన్ కలర్ లో వలయంగా ఉన్నట్లు గుర్తించారు. అయితే సౌర కుటుంబం దిశగా దూసుకొస్తున్న సమయంలో ఆ తోకచుక్క చుట్టూ వాయు, గోళ, ధూళి క్రమంగా విస్తరిస్తుంటుంది. 3i అట్లాస్ తోకచుక్క మన సౌర కుటుంబానికి అవతలే ఉన్నా అది మన సౌర వ్యవస్థలో ఉన్నట్లుగా ప్రవర్తిస్తుందని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సాధారణ తోకచుక్కలతో పోలిస్తే 3i అట్లాస్ భిన్నంగా ఉన్నట్లు ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మాన్హటాస్ పరిణామంలో ఉన్న ఒక వస్తువు మన సౌర వ్యవస్థ గుండా వెళ్తుండడం చూసినట్లు శాస్త్రవేత్తలు నిర్ధారించారు. 3i అట్లాస్ అని పిలువబడే ఈ వస్తువు గ్రహాంతర జీవుల నౌక కావచ్చని, అకస్మాత్తుగా భూమిపై దాడి చేయగలదని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గ్రహాంతర వాసుల్లో ఈ పేరు తరచూ వినిపిస్తూ ఉంటుంది. ఈ అంశంపై వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. అయితే కథల్లోనే ఉన్న ఈ గ్రహాంతర వాసులు ఇప్పుడు నిజంగానే మనల్ని పలకరించేందుకు వస్తున్నారా అంటే అవుననే అంటున్నారు పరిశోధకులు. అయితే ఇప్పటి వరకు ఇదేదో సాధారణ గ్రహ శకలం లాంటి వస్తువు అని అంతా భావించారు. కానీ భూమి వైపు దూసుకొస్తున్న ఈ వస్తువు వెడల్పు దాదాపు 10 నుంచి 20 కిలోమీటర్ల వరకు ఉంటుందని, సెకండ్కు 60 కిలోమీటర్ల స్పీడ్తో దూసుకొస్తుందని గెస్ చేస్తున్నారు. నిజానికి అంతరిక్షం నుండి ఇలాంటి ఎన్నో గ్రహ శకలాలు భూమి వైపు వస్తుంటాయి. అయితే భూ వాతావరణంలోకి రాగానే దగ్ధమైపోతాయి. కానీ ప్రస్తుతం వస్తున్న గ్రహాంతర జీవుల వ్యోమనౌక కావచ్చని అనుమానము వ్యక్తమవుతోంది. దీనిపై అమెరికా కాంగ్రెస్ సభ్యుడు హౌస్ సైన్స్ కమిటీకి చెందిన జార్జ్ వైట్స్ సైట్స్ క్లారిటీ ఇచ్చారు. ఇది ఏలియన్స్ స్పేస్ షిప్ అనడానికి ఆధారాలేమీ లేవని వైట్ సైడ్ స్పష్టం చేశారు. 2025 జూలై 1న కనుగొన్న ఈ తోకచుక్క వయసు దాదాపు 500 కోట్ల నుంచి 800 కోట్ల ఏళ్లు అని అంచనా వేశారు. 3i అట్లాస్ చాలా వేగంగా కదులుతోంది. మన సౌర వ్యవస్థ నుంచి దూరంగా పయనిస్తోంది. ఇది గురుత్వాకర్షణ శక్తికి గురి కాలేదు. అందుకే చాలా దూరం నుండి వచ్చినట్లు స్పష్టమవుతోంది. దీని కూర్పు, కక్ష, వేగం లాంటి వివరాలు కోట్ల సంవత్సరాల క్రితం నాటి గ్రహాంతర నక్షత్ర వ్యవస్థలోని పరిస్థితుల గురించి విలువైన ఆధారాలు అందించే ఛాన్స్ ఉంది. ఇది భూమిని ఢీకొనడానికి వస్తే దాన్ని అడ్డుకునేందుకు కేవలం 2 నెలల సమయం మాత్రమే ఉంటుందని కాంగ్రెస్ సభ్యుడు వైట్ సైట్స్ ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే నాసా నిరంతరం సమాచారాన్ని సేకరిస్తోంది. 3i అట్లాస్ పై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి పెరిగిన నేపథ్యంలో నాసా దీనిపై అధ్యయనం మొదలుపెట్టింది. 12 అంతరిక్ష నౌకలు
టెలిస్కోపులను రంగంలోకి దించింది. వివిధ కోణాల్లో దాని ఫోటోలు సేకరించింది. మన సౌర వ్యవస్థలోని తోకచుక్కలతో పోల్చేందుకు, సుదూర గ్రహాల నుంచి తెలుసుకునేందుకు ఈ విధంగా ఛాన్స్ లభిస్తుందని శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ తోకచుక్క గతేడాది అంగారకుడి సుమారు 3,05,77,536 కిలోమీటర్ల దూరం నుంచి ప్రయాణించింది. దీంతో ఆ గ్రహం చుట్టూ తిరుగుతున్న నాసాకు చెందిన మార్స్ రికనెన్స్ ఆర్బిటార్ చాలా దగ్గర నుండి దీని ఫోటోలను తీసింది. మరో ఆర్బిటార్ మావెన్ అతినీల లోహిత డేటాను సేకరించింది. ఇది ఆ తోకచుక్క కూర్పును విశ్లేషించేందుకు తోడ్పడుతుంది. అలాగే ప్రస్తుతం తమ లక్ష్యాల దిశగా సాగుతున్న సైకి లూసీ స్పేస్ షిఫ్ట్ మార్గ మధ్యంలో నేత్ర అట్లాస్ ను పరిశీలించాయి. ప్రస్తుతం 3i అట్లాస్ భూమిని ఢీకొట్టబోతోందని చెప్పడం పూర్తిగా ఖచ్చితమైన సమాచారం కాదు. ఒకవేళ నిజంగానే ఇది దాడి చేస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. కాగా మరో సౌర వ్యవస్థకు చెందిన తోకచుక్కను గుర్తించడం ఇది మూడోసారి. 2017లో ఓమో మోమా, 2019లో బోరోసోవు తోకచుక్కలను ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇంటర్స్టెల్లార్ ఆబ్జెక్ట్స్ గా గుర్తించే తోకచుక్కలు సుదూర నక్షత్ర మండలం నుంచి వస్తున్నట్టు భావిస్తున్నారు. నాసా కూడా ఆ తోకచుక్కకు చెందిన కొత్త ఇమేజ్లను రిలీజ్ చేసింది. మార్స్ రికగ్నైజెన్స్ ఆర్బిటార్ కెమెరాలు అక్టోబర్ 2న తీసిన ఫోటోలను నాసా రిలీజ్ చేసింది. వాస్తవానికి 3i అట్లాస్ అనే తోకచుక్క అంతుచిక్కని రీతిలో ప్రవర్తిస్తుంది. దీంతో ఖగోళ శాస్త్రవేత్తలు తీవ్ర మేధో మదనంలో పడ్డారు. మిస్టీరియస్ గా మారిన ఈ తోకచుక్కను సూక్ష్మంగా పరిశీలిస్తున్నారు. క్రమంగా ఆ పదార్థం తమ వేగాన్ని పెంచుకున్నట్లు గుర్తించారు. అంతేకాకుండా అది రంగు కూడా తీవ్ర స్థాయిలో మార్చుకున్నట్టు పసిగట్టారు. చిలీలో ఉన్ టెలిస్కోప్ ద్వారా ఈ తోకచుక్క జూలైలో మొదటిసారి గుర్తించారు. అయితే మన సౌర వ్యవస్థ అవతల ఉన్న అతిథిగా దీన్ని భావిస్తున్నారు. మనుషులకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు వేరే సూర్యుడి నుండి మన సూర్యుడి వైపు వచ్చిన వాటిలో ఇది మూడోది. అందుకే దీన్ని ఇంటర్ స్టెల్లర్ కామెట్ అని అంటారు. దీని పేరులో 3i అంటే అర్థం. అట్లాస్ అంటే దీన్ని కనిపెట్టింది. అట్లాస్ టెలిస్కోప్ కాబట్టి ఆ పేరు పెట్టారు. అయితే ఈ 3i అట్లాస్ అడ్వాన్స్డ్ ఏలియన్స్ షిప్ అయితే మాత్రం మనకు తెలియకుండానే మెరుపు దాడి చేసే అవకాశం ఉందట. ఇప్పుడు ఇది ప్రయాణిస్తున్న కక్షను బట్టి ఈ విధంగా అంచనా వేస్తున్నారు. ఈ నెల చివరి నాటికి ఇది సూర్యుడికి దగ్గరగా వచ్చే అవకాశం ఉందట. ఇక్కడే కీలక విషయం చెప్తున్నారు. సూర్యుడికి ఆ నౌక ఎంత దగ్గరగా వస్తే మనకు అది కనిపించే ఛాన్స్ అంత తగ్గుతుందట. అంటే సీక్రెట్గా అది దాడి చేసే ఛాన్స్ ఉంది. ఇది వాటి బర్నింగ్ టాపిక్. మరో బర్నింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.